గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ బొల్లిపల్లి. ఈరోజు నాగుల పంచమి. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. పెళ్ళికి ముందు నాగుల పంచమి అంటే నాకు తెలిసిన వరకు పుట్టకెళ్ళి పాలు పోయడం అంతే తెలుసు. కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏదో డిఫరెంట్గా చేస్తారట. నాగులను పూజించడం, బట్టలు పెట్టుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం చేస్తారట. ఆ ప్రాసెస్ అంతా ఏంటో ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. మీతో పాటు నేను కూడా ఇదేం కూర? ఇది తోటకూర నాన్న. తాలింపు వేయకుండా మామూలుగానే పసుపు వేయకుండా వండుకుంటాము ఈరోజు నైవేద్యానికి. ఒకరోజు ముందు నైట్ కట్ చేసి పెట్టుకుంటాం అనమాట. లేకుంటే తుంచుకుంటాం, ఇట్లా వేళ్ళతో తుంచుకుంటాం. ఇదేమో బెల్లపన్నం, బెల్లపన్నము, వైట్ రైస్. మేము దేవుడి దగ్గర బట్టలు పెట్టుకుంటున్నాం. ఇది నా శారీ. ఇది బిట్టుదా, ఇది మా బిట్టుది, ఇది మా మరిదిది. మా ఆయన షర్ట్ ఇది. ఏమంటే మీ షర్ట్ ఏదండి? ఇది మా అత్తయ్య చీర. అంటే పుట్టమట్టి తెచ్చుకొని ఇట్లా చేసుకుందరేమో తెలియదు. జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే పుట్టని నిర్మించుకున్నట్టు అనమాట. దీంతో తీసుకుంటే ఇది వినాయక చవితి వరకు ఉంచుకోవాలి. అంటే వినాయక చవితి వస్తుందనగా వినాయక చవితి లోపు తీసేసేయాలి. మనం పెట్టుకోవాలి. అన్నం, తోటకూర, పరమన్నం, పెరుగు, దేవుడికి నైవేద్యం. ఇక్కడ పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర బట్టలు ఎక్కించుకున్నాము. అత్తయ్య బట్టలకి కుంకుమ పసుపు రాస్తున్నారు. ఇక్కడ నాగులది ప్రాసెస్ వచ్చేసి గోడ పైన జాజుతోని సర్కిల్ లాగా తీసేసుకొని వాటికి కుంకుమ పసుపు పెట్టుకొని ఆవు పాలతోటి వస్త్రాన్ని చేసుకొని ఆవు పాలతోనే అతికించుకున్నారు. జొన్న పేలల్ని కూడా ఆవు పాలతోనే అతికించుకున్నారు. నెక్స్ట్ కంకణం, వీటన్నిటిని కూడా ఆవు పాలతోనే అతికించుకున్నారు. ఇక్కడ నేను మా ఆయన కళ్ళు కడుగుతున్నాను. వీడియో ఆన్ చేసావా లేదని అడుగుతున్నాడు. మేము ఆవు పాలతో కళ్ళు కడిగేసి తర్వాత వాటర్తో కడిగి నెక్స్ట్ ఒక క్లాత్తో తుడిచేస్తాము. ఇట్లా మా సైడ్ చేసుకుంటాము. మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతిసారి అక్కనే వీళ్ళకి కళ్ళు గడుగుతుంది, కానీ అక్క ఈసారి రాలేదు. ఈసారి నేను గడుగుతున్నాను. ఇక్కడ మా మరిది మిస్సింగ్. అప్పుడు అతను హైదరాబాద్లో ఉన్నాడు. నేను అత్తయ్య కళ్ళు గడిగినాను. ఇక్కడ నెక్స్ట్ నాకు అత్తయ్య కళ్ళు గడుగుతున్నారు. నెక్స్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇది మమ్మీ వాళ్ళ పాతిల్లు. అంటే మా నానమ్మ తాతయ్య దగ్గర దగ్గర 55 years బ్యాక్ కొన్న ఇల్లు అన్నమాట. ఇది నాగమ్మ మా ఇంట్లోనే ఉంటుంది. నానమ్మ వాళ్ళు అప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడే ఇది ఉందంట.
మరి ఎవరైనా ప్రతిష్ఠించారా లేదంటే లోపల నుంచి వెలిసిందా తెలీదు. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వచ్చి పాలు పోస్తాము. మేమే కాదు, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే పాలు పోస్తారు. కానీ అత్తయ్య వాళ్ళకి పుట్టపైన పాలు పోయడము లేదంట. అంటే స్పెసిఫికల్గా నాగుల పంచమి రోజు పోయారంట, ఇంకా వేరే ఎప్పుడైనా పోసుకోవచ్చు అంట. సో మేము ప్రసాదం పెట్టుకొని పేలాలు వేసేసి మొక్కుకొని వచ్చినాము. మా ఇంటి నాగమ్మ ఇక్కడికి వచ్చి పూజ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. మా నానమ్మనైతే డైలీ పూజ చేసేది, బట్ వి మిస్ హర్. ఇది మా మమ్మీ వాళ్ళ పాతిల్లు, మా మమ్మీ డాడీ వాళ్ళది పాతిల్లు. మా నానమ్మ తాత కట్టించిన ఇల్లు ఇది. ఇక నేను మమ్మీ డాడీకి కళ్ళు కడగడానికి వచ్చాను. తమ్ముడు మిస్సింగ్, వాడు హైదరాబాద్లో ఉన్నాడు, వాడికి ఆఫీస్ ఉండే. నెక్స్ట్ డే కడిగాను కానీ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయినాను. మమ్మీ కూడా నాకు కళ్ళు కడిగింది. అమ్మ మక్క వడలు, నేను వచ్చినా అని మా మమ్మీ మక్క వడలు చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ అవర్ నాగుల పంచమి. మీరు నాగుల పంచమి ఎలా జరుపుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. బాయ్.